ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ప్రియాంక గాంధీ 2 రోజుల పాటు తెలంగాణలోనే ఉండనున్నారు. ఇవాళ ఉదయం ఎల్లారెడ్డిలో సభకు ఆమె హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాండూరు సభలో పాల్గొని సాయంత్రం 6:30కు సికింద్రాబాద్లో ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు. రేపు నర్సాపూర్లో బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. రైట్, ఇక ప్రియాంక గాంధీ టూర్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. విక్రాంత్. గుడ్ మార్నింగ్ స్వాతి. మొత్తానికి ప్రియాంక గాంధీ కూడా ఈ రోజు రాత్రికి నగరానికి చేరుకొని రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా పలు సభల్లో పాల్గొనబోతున్నట్లు కూడా ముందుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీడియాకు లిస్ట్ ఇచ్చింది. కానీ అనివార్య కారణాల వల్ల కూడా ఈ రోజు రావాల్సినటువంటి ప్రియాంక గాంధీ షెడ్యూల్లో కూడా కొంత మార్పు వచ్చింది. ఈ నెల 10న మాత్రం రాష్ట్రానికి ప్రియాంక గాంధీ చేరుకోబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా తెలంగాణ పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి నుంచి మాత్రం ఆదివారం వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 10న కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా జరిగేటువంటి భారీ బహిరంగ సభల్లో కూడా పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్ అవుట్కట్స్ లో ఉన్నటువంటి తాండూరులో కూడా జనజాతర సభలో ప్రసంగించి ఆ తర్వాత షాద్నగర్ లో కూడా జరిగే రోడ్ షోలో కూడా పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి ప్రియాంక గాంధీకి సంబంధించి 3 రోజుల షెడ్యూల్ అనుకున్నప్పటికీ అదంతా కూడా క్యాన్సిల్ అయింది. ఈ నెల 10వ తారీఖు మాత్రం 3 ప్రాంతాలలో కూడా సందర్శించి ఆ బహిరంగ సభల్లో కూడా పాల్గొనబోతుంది. మొదటగా ఆ రోజు ఉదయమే కామారెడ్డి జిల్లాలో కూడా భారీ బహిరంగ సభల్లో పాల్గొని తాండూరు ఆ తర్వాత షాద్నగర్ లో ముగించుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీకి పయనంగారున్నారు. మరోవైపు ఇటు రాహుల్ గాంధీ కూడా నిన్నే రాష్ట్రానికి వచ్చి కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఇటు నాగర్ కర్నూలు పార్లమెంట్ సంబంధించి కూడా 2 భారీ బహిరంగ సభల్లో కూడా రాహుల్ గాంధీ పాల్గొన్నాడు. మరోసారి ఈ నెల 9వ తారీఖు కూడా మరోసారి రాష్ట్రానికి ఏఐసిసి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మరోసారి మాత్రం రానున్నారు. ఈ నెల 9న కరీంనగర్ లో జరిగేటువంటి జనజాతరల సభలో కూడా పాల్గొని అదే రోజు మధ్యాహ్నం ఇటు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి సరూర్ నగర్ స్టేడియంలో కూడా జరిగేటువంటి పబ్లిక్ మీటింగ్ కూడా ప్రసంగించనున్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నెల 9న జరిగేటువంటి రాహుల్ గాంధీ సరూర్ నగర్ లో జరిగేటువంటి భారీ బహిరంగ సభ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధమైంది. దాంట్లో భాగంగానే 2 అగ్రనేతలు కూడా టూర్లు ఖరారు కావడంతో కూడా మిగిలిన సభలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే సభలు మాత్రం దిశానిర్దేశం చేసుకున్నారు. ఈ రోజు ఇబ్రహీంపట్నం, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రం రోడ్ షోలు ఉండనున్నాయి. అదేవిధంగా రేపు 7వ తారీఖున కూడా నర్సాపూర్ జనజాతర సభతో పాటు వరంగల్ ఈస్ట్ వెస్ట్ లో కూడా రోడ్డు షోలు ఉండనున్నాయి. ఈ నెల 8న నిజామాబాద్ తో పాటు ఆర్మూర్ కు సంబంధించి అదేవిధంగా 9న రాహుల్ గాంధీతో కలిసి కరీంనగర్ సరూర్ నగర్ స్టేడియంలో కూడా జనజాతర సభల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఈ నెల 10న మాత్రం ప్రియాంక గాంధీతో పాటు కలిసి కామారెడ్డి, తాండూరులో కూడా జనజాతర సభలో పాల్గొని షాద్నగర్ లో రోడ్ షో నిర్వహిస్తారు. ఏదేమైనప్పటికీ ఏఐసిసి అగ్రనేత అయినటువంటి ప్రియాంక గాంధీ ఈ రోజు సాయంత్రం వచ్చి 3 రోజులు ఇక్కడ ఉండాల్సిన షెడ్యూల్ లో మాత్రం మార్పు చేకూర్చిండ్రు. ఈ నెల 10న మాత్రం రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 10నే కామారెడ్డి ఇటు అదేవిధంగా తాండూరు 2 భారీ బహిరంగ పాటు షాద్నగర్ లో జరిగేటువంటి రోడ్ షోలో కూడా పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్ళనున్నారు. థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.